ఈ కారానికి తగ్గట్టుగా ఒక 3 కేజీల 200 గ్రాముల మామిడికాయలు కొట్టి తెచ్చినాయి అన్నీ లెక్క చూసి దాన్ని వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఈ ముక్కలు పట్టే విధంగా ఇట్లా కలుపుకోవాలి. మామిడికాయ పచ్చడి పెట్టుకునే వాళ్ళు ఎప్పుడు పెట్టుకోవాలన్నా కానీ మంచిగా మే 20-25 నుంచి రోహిణి కార్తీ అయిపోయే లోపల మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది. మృగశిర కార్తీ వచ్చిందనుకో మామిడికాయలలో పుచ్చులు వస్తాయి, పురుగులు వస్తాయి. అప్పుడు పెట్టుకొని కూడా దండగా మనం ఇంత పెట్టుకున్న వేస్ట్ అయింది. ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. మంచిగా చేయి పెట్టి కలపాలి. ఈ గింటలు పెడితే బాగుంది. మామిడికాయ పచ్చడి. ఈ మామిడికాయ పచ్చడి పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనం ఎక్కడికో మన ఫామ్ హౌస్లో పోతాం, తర్వాత మన బావుల దగ్గరికి పోతాం. ఊళ్ళో ఉన్న వాళ్ళం అయితే పొద్దున్నే లేవంగానే వ్యవసాయం చేసే వాళ్ళు అయితే మరి ప్రత్యేకించి మంచిగా పెరుగన్నం మామిడికాయ పచ్చడి పెట్టుకొని సలన్నంతో మంచిగా తినిపోతారు. వాళ్ళకి చాలా కమ్మగా టేస్ట్ అనిపిస్తుంది. దానికి తోడు మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళం కూడా ఎప్పుడన్నా ఒక్క రోజు కూర చేయకుండా 2 రోజులు కూర చేయకుండా మంచిగా మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటే బాగుంటుంది. అట్నే బ్యాచిలర్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు మామిడికాయ